కావేరి, సంధ్య కళ్ళు తిరుగుతున్నట్టున్నా, వచ్చి పట్టుకో. మధ్యలో నేనెందుకులేండి, తమరు ఆల్రెడీ పట్టుకునే ఉన్నారుగా. కావేరి, తను పడిపోతుంది, వచ్చి పట్టుకో. ఇప్పుడు పడ్డవేంటి? తను ఎప్పుడో పడిపోయింది. కావేరి నువ్వు ఇక్కడెవరూ చూడటం లేదులేండి, చాచి అనుకోవటానికి. ఎటు పట్టుకునే ఉన్నారుగా, ఏకంగా ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టండి. సంధ్య, సంధ్య, ఏమైంది సంధ్య? ఏమైంది సంధ్య? సంధ్య కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? అసలు ఏమైంది సంధ్య? ఆనంద్, వెళ్ళి చెవులు మూసి పట్టుకో, వెళ్ళు. సంధ్య, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. అబ్బా వదిలేండి, నాకేం కాలేదు. ఇందాక కూడా బానే ఉన్నావుగా, ఇంత సడన్ గా ఏమైంది? రాత్రి ఉప్మా పెసరడి తింది కదా, డబుల్ కాంబినేషన్, అరగలేదేమో. ఆ మాట చెప్పాల్సింది మనం కాదు, డాక్టర్. ఉండు, డాక్టర్కి ఫోన్ చేస్తాను. అరే నాకేం కాలేదంటున్నాను కదా. సంధ్య అలాగే అంటుంది, ముందు డాక్టర్కి ఫోన్ చేయి. నీకేం పర్వాలేదమ్మా. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా? 3 months అయింది. అవునండి. నీకేం పర్వాలేదమ్మా, రెస్ట్ తీసుకో. సంధ్యకి ఏమైంది డాక్టర్? ఏమీ కాలేదు. మరి కళ్ళు తిరిగి కడుపుతో ఉన్నప్పుడు కళ్ళు తిరగడం సాధ్యమే కదా డాక్టర్? అంటే ఎస్, షీ ఈజ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్? ఎస్ మిస్టర్ ఆనంద్, మీరు తండ్రి కాబోతున్నారు. కాంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలా. సారీ. మీరు ఎగ్జైట్ అయితే ఓకే, కానీ మీ ఎగ్జైట్మెంట్తో సంధ్యను మాత్రం ఇబ్బంది పెట్టకండి, సరేనా? ఓకే డాక్టర్. సంధ్య, టేక్ కేర్. కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకో. వారం తర్వాత నా హాస్పిటల్కి రా, సరేనా? అలాగే డాక్టర్. వస్తాను. కంగ్రాట్స్ బాస్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. ఆనంద్, ఈరోజు ఆఫీస్కి నేను ఒక్కనే వెళ్తాను, నువ్వు దగ్గరుండి సంజయ్ చూసుకో చాలు. ఓకే, ఈ శుభవార్త తెలిసిన సంతోషంలో నాకు నేనే లీవ్ ఇచ్చేసుకుంటున్నాను. సంధ్య, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆనంద్, నేను ఆఫీస్కి బయలుదేరతా. ఓకే మై ఫ్రెండ్, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఫోన్ చేయి. సరే. కావేరి, నీకు కొంచెం కూడా మర్యాద తెలీదా? ఇంత శుభవార్త తెలిసాక సంధ్య కంగ్రాట్స్ చెప్తే నీ నోటు ముచ్చాలేం రాలిపోతాయా? నేనెందుకులేండి, తమరు చెప్పారుగా కంగ్రాట్స్. థమ్స్అప్ సింబల్ చూపించి మరి. చిచి, నిన్ను ఒట్టి పల్లెటూరు ముద్దులా బిహేవ్ చేస్తాను. పోనీలేండి, నేను పల్లెటూరు మొద్దునే. తమరు నాగరికత తెలిసిన పట్నం మనుషులు.
అందుకేగా ఆవిడ గారికి నెల తప్పితే మావయ్య కన్నా మీరే ఓ ఒంటి మీద బట్ట నిలవనట్టు తెగ సంబరపడిపోతున్నారు సంబడం. చిచి ఛే! ఈ పాపకేమైంది? వాడు ఇంకా రాలేదు. నన్నొక్కడిన హాస్పిటల్లో పడేసి తను మాత్రం బొంగరంలా తిరుగుతోంది. అదేమంటే నీ గుండె దబ్బు నువ్వు కదలకూడదు అంటుంది. నేను ఒంటరిగా కూర్చొని పిచ్చెక్కిపోతోంది. ఏం బాబు, మీ పాప లేదా? తన కోసమే ఎదురు చూస్తున్నాను. మా పాపేమన్నా కనిపించిందా? వస్తుందిలే, అంత కంగారు దేనికి? అబ్బా పాప! ఎవరైనా ఇంజెక్షన్ చేస్తే అమ్మ అంటారు, నువ్వేంటయ్యా పాప అంటావు? నీకు పెళ్ళయిందా నర్సమ్మ? కాలేదు. ఏ? అయ్యాక తెలుస్తుందిలే. మగాడికి ఆడదే అమ్మవుతుందని, ఆడదానికి ఆ మగాడే అన్నీ అవుతాడని. బాబూ బాబూ బాబట బాబు, ఇప్పుడు గుర్తొచ్చానా? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? పాపా పాపా అని నేను కలవరిస్తుంటే ఆ నరసమ్మకి ఆ బాయిగాడికి ఎగతాళిగా ఉంది. నీకోసమే బాబు గుడికెళ్ళొచ్చాను. ఇదిగో ప్రసాదం. నాకేమొద్దు పో. అలా అలిగితే ఎలా బాబు? నీకోసమేగా గుడికెళ్ళింది. నా కోసమే. నా ఆయుష్ పెంచమని ఆ దేవుణ్ణి అడగటానికేగా. ఈలోగా నీ కోసం ఎదురు చూసి నా ఆయుష్లో ఇంత తగ్గిపోయిందిలే. అలా అనకు బాబు. నా తాపత్రం ఎవరి కోసం? నీకోసం కదూ? నా కోసమట, నా కోసం. అసలు నన్నొక్కడిని వదిలేసి నువ్వు వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు లేకుండా చూసి ఆ నరసమ్మ ఇంతలావు సూత్తో కసుక్కుని పొడిచిపోయింది. నొప్పి పుట్టి అబ్బా పాప అని తలుచుకున్నానని ఆ చుప్పరాతి మొహంది ఎక్కిరిస్తూ వెళ్ళింది. ఇప్పుడు నేను వచ్చేసాగా బాబు, ఇక నిన్నెవ్వరూ ఏమనరు, సరేనా? ఇందా కొబ్బరి ముక్కేనా? గుళ్ళో పులిహోర పెట్టలేదా? ఏం బాబు, పులిహోరనా? పులిహోర ఒక్కటే చాలా, లేక పొంగలి, దద్దోజనం, వడలు, లడ్డులు ఇవి కూడా కావాలా? అది అలా గడ్డి పెట్టడు బాబు. ఎంత వయసు వచ్చినా ఇంకా తిండి చేసే. ఈ యావ నాకెలా అబ్బింది? నువ్వు అలవాటు చేయబట్టే కదా. నేను అలవాటు చేస్తే నువ్వెందుకు చేసుకోవాలి? వద్దని చెప్పొచ్చుగా. అసలు నువ్వెందుకు అలవాటు చేయాలి పాప? మరి నువ్వెందుకు అలవాటు చేసుకోవాలి బాబు? అది నా ఇష్టం. అది నా ఇష్టమే. స్టాప్. మీరిద్దరూ కాసేపు ఆగండి. ముందు నన్ను మాట్లాడినివ్వండి. చెప్పండి డాక్టర్ బాబు. ఈ గుండె ఆపరేషన్కి తట్టుకునే స్థితిలోనే ఉందా బాబు? ఆ విషయం చెప్పాలనే వచ్చాను. నిన్న ప్రైమరీ టెస్టులు చేశారు కదా, ఇవాళ కార్డియాక్ టెస్టులు చేస్తారు. ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాక ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేస్తాను, సరేనా? డాక్టర్ బాబు, గుండె ఆపరేషన్కి లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అయితే ఈ ముసలాడి మీద అంత డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం ఎందుకు బాబు? ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయితే అంత డబ్బు బూడిదలో పోసిన పన్నీరే కదా. బాబు అట్లా మాట్లాడొద్దానా? పిచ్చి మొహం, ఎవరి డబ్బైతే ఏంటి? వృధా చేయడం తప్పా కాదా? నువ్వే చెప్పు. మీరిద్దరూ ఏం చెప్పక్కర్లేదు, నేను చెప్పేది వినండి. ఈ రోజుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే తలనొప్పికి టాబ్లెట్ వేసుకున్నంత ఈజీ. అర్థమైందా? బాబు, నీ ప్రాణానికి నాది గ్యారంటీ, ఓకేనా? గుడ్, టేక్ రెస్ట్. ఏంటి బాబు అంత మాట అనేసావు? ఆపరేషన్ ఫెయిల్ అయితే అంటావేంటి? కీడించి మేలించాలి కదా బాబా. బాబు ఒకవేళ అలా జరిగితే నీ గుండెతో పాటు ఈ పాప గుండె ఆగిపోతుందయ్యా, ఆగిపోతుంది. పాప అక్క, ఇంకా ఈ అన్నాళ్లే. దేనికిరా? దేనికేంటి, మా పెళ్లికి. ఒరే సన్నాసి, దాని మొహం చూడరా, ఏమీ తెలియని పిచ్చి మొహంది. దాన్ని చేసుకుని నువ్వేం సుఖపడతావు గాని వద్దులే. అక్క, అదే మాటే మొన్నటిదాకా సరేనన్నా, ఇంతలా ఏమైంది చెప్పక్క. ఆ పిచ్చి మొహమే నాకు ఇష్టం, నీకేంటి అభ్యంతరం? ఏమైంది? ఏం లేదులే పద్మ. ఏమి లేకపోవడం ఏంటి? నిన్నటిదాకా బంగారం నేను ఇష్టపడుతున్నానని తెలిసి పెళ్లి చేసుకుంటానంటే సరేనని, ఇప్పుడు కాదంటే దాని అర్థం ఏంటి? సన్నాసి, బంగారం నువ్వు చేసుకుంటానన్నావు, నేను మీ పెళ్లికి అవునలేదు. ఇంకా రుక్కమ్మా, అవునని లేదు సరే, కాదనడానికి కారణం ఉండాలిగా. కరెక్ట్ గా చెప్పు. కూర్చుని అడుగు, గట్టిగా అడుగు, గట్టిగా అడుగు. డిషం 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 డిషం
వీడెవడు? నీ తమ్ముడే కదా. ఆ, కోరి బంగారుని చేసుకుంటానంటున్నాడు కదా. ఆ. ఇంకేంటి అభ్యంతరం? బంగారు పరిస్థితి ఏంటో నీకు పూర్తిగా తెలుసు కదా రుక్కమ్మ. ముక్కు ముఖం తెలియని ఎవడికో ఇచ్చి చేసే కన్నా నీ తమ్ముడికిచ్చి చేస్తే నయం కదా. ఏయ్ నీకే కదా పెడుతున్నానంటే ఎందుకు పెట్టించుకో? ఒక్కటి కొడతాను, పెట్టించుకో. చూస్తున్నారు కదా, తనేంటో తన పరిస్థితి ఏంటో కూడా తెలియని పిచ్చి పిల్ల. వీడు చేసుకుంటానంటున్నాడు కదా అని ఆ పెళ్లి కాస్త జరిపిచ్చేస్తే ఆ తర్వాత ఆ తర్వాత బంగారుని పువ్వులే పెట్టి చూసుకుంటాను. ఇంకేంటి రుక్కమ్మా, విన్నావు కదా. బంగారుని ఎక్కడికో పంపించడం నీకు ఇష్టం లేకపోతే ఇద్దరిని నీ కళ్ళ ముందే నీ దగ్గరే ఉంచుకో. ఏ సన్యాసి? ఆ అక్క ఈ పెళ్లికి ఒప్పుకోవాలి గానీ ఏ కండిషన్ రెడీ. ఓ నేను రెడీ. బజార్కేనా? కాదులే, నువ్వు ఆడుకో. కాదా, నన్ను బజార్కు తీసుకెళ్తారేమో, ఇంచెక్క బోలెడు వేరుశనక్కాయలు కొనిస్తారేమో, ఇట్ట బా కొట్టుకుని తిందాం అనుకున్నాను. చూస్తున్నారుగా, ఈ వెర్రిబాగుల్ది ఎవరో తెలియదు. ఎంత అడిగినా ఏమీ చెప్పలేకపోతుంది. తొందరపడి పెళ్లి చేస్తే ఆ తర్వాత దీని తరపు వాళ్ళు ఎవరైనా వచ్చి గొడవ చేస్తే ఏం సమాధానం చెప్పాలి? రుక్కమ్మా, నువ్వు అనవసరంగా ఏదో ఆలోచిస్తున్నావు. నిజంగా తన వాళ్ళంటూ ఎవరైనా ఉంటే ఈ పాటికి వచ్చేవాళ్ళు కదా. అది అలా చెప్పండి. ఇప్పుడు దాకా ఎవరో రాలేదంటే ఏంటి అర్థం? బంగారుకి ఎవరో లేరనేగా. సన్నాసి, తన వాళ్ళంటూ లేని మనిషి ఈ ప్రపంచంలోనే ఉండరు. ఒకవేళ బంగారు అనాథైతే అప్పుడు తన వాళ్ళంటూ ఉంటారా? ఉంటారు. అనాథలకు కూడా అడ్రస్ ఉంటుంది. రోడ్ల మీద బ్రతికే వాళ్ళకు కూడా గుర్తుపట్టే వాళ్ళు తప్పకుండా ఉంటారు. రుక్కమ్మా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అయినా నువ్వు చేస్తున్నది తప్పు పనేం కాదుగా. ఓ దిక్కుమొక్కు లేని ఆడపిల్లని చేరతీసావు. కష్టపడి పెళ్లి కూడా చెయ్యాలనుకుంటున్నావు. నువ్వన్నట్టుగా ఒకవేళ బంగారు తరపు వాళ్ళు ఎవరైనా వచ్చినా నువ్వు చేసిన పనికి సంతోషిస్తారు గాని తప్పు పట్టరుగా, ఆక్షేపించరుగా. అంతేనంటావా? అంతకాక ఇంకెంత? అక్క నువ్వు అను, మా సేటుకి చెప్పి ఆ బాంబాయి ఉద్యానికి టాటా చెప్పేస్తాను. నీ తమ్ముడిగా కాక ఈ ఇంటల్లుడిగా ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఏమంటా? సరే, నువ్వంతగా ఇష్టపడుతుంటే ఇక చేసేదేముంది, అలాగే కానివ్వండి. మా అక్క బంగారం, మా అక్క బంగారం. ఏమే బంగారి, సన్యాసిని పెళ్లి చేసుకుంటావా? ఓ చేసుకుంటాను. మొన్న నాకు అరిసెలు కొనిచ్చాడు కదా, బోల్డ్ బాగున్నాయి. సన్నాసి మంచాడు, బోల్డ్ మంచాడు కదా. అరే ఏడైపోయింది. ముద్దు నిద్ర, మేల్కు రానేలేదు. అవును, నేను అలారం 6ంటికి పెడితే 7ంటికి మోగిందేంటి? ఎవరు మార్చుంటారు? సంధ్యా మేడం గారి శ్రీవారు అంటే ఈ ఆనంద్. అలారాన్ని మార్చింది మీరా? ఎందుకు? ఇందుకు. అయ్యో, మీరు కాఫీ తెచ్చారేంటండి? ఆగగగగు, ఈ రోజు నుండి నువ్వు ఈ బెడ్ మీద నుంచి దిగడానికి వీల్లేదు. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ ఇక్కడికి. బాగుంది. నేను మంచం ఎక్కి కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎలా జరుగుతాయి? ఇలా ఇప్పుడు కాఫీ పెట్టి తెచ్చానా, ఇలాగే టిఫిన్, భోజనం అన్నీ. అన్నీ మీరే చేసేస్తారా? నేను కాకపోతే ఇంట్లో వాళ్ళు. నువ్వు మాత్రం కాలు కింద పెట్టడానికి వీల్లేదంటే వీల్లేదు. అంటే నన్ను బెడ్ పేషెంట్ని చేసేస్తారా? బెడ్ పేషెంట్ కాదు మేడం, బెడ్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్. లేడీ డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? డాక్టర్లకి 1,00,000 చెప్తారు. అవన్నీ వింటూ కూర్చుంటే ఇక అయినట్టే. అన్నీ అవే అవుతాయి. నువ్వేమి హడావిడిగా మంచం దిగిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయి గబగబా చేయాల్సిన పనులేవీ లేవు. A to Z అన్నీ అయ్యగారే చూసుకుంటారు. తమరు కాఫీ కలపడం కూడా రాదు కానీ కబుర్లు చెప్తున్నారా? కబుర్లు ఇన్సల్టింగ్, డ్యామేజింగ్. సంధ్య, నన్నింత మాట అన్నందుకు మన లాయర్ దిట్టకవితో చెప్పి నీ మీద పరువు నష్టం దావా వేయించేస్తాను. ఏమనుకున్నావు? వద్దండి,
లాయరు, కోర్టు, దావా, ఈ మాటల్ని తలుచుకోవాలంటేనే భయంగా ఉంది. పిచ్చి సంధ్య, ఇదిగో చూడు, నా అరచేతిలో ఆయుర్దాయం రేఖ చెర్రి గొడ్డులా ఉంది కదూ. అందుకే నరకం అంచుల దాకా వెళ్ళి ఆఖరి క్షణంలో మోహన్ పుణ్యమా అని బతికి బయటపడ్డాను. ఇక నాకేం కాదు. బిందాస్, ఫుల్ లైఫ్, ఆల్ హ్యాపీస్. ఏమండి, నన్ను ఎప్పటికీ దూరం చేయరు కదూ? ఏయ్ పిచ్చి, ఏంటిది? నేను బతికిందే నీకోసం. నిన్నెందుకు దూరం చేసుకుంటాను? ఇంకెప్పుడు పిచ్చిగా మాట్లాడుకో, నా కోపం వస్తుంది. మీకు కోపం వస్తే ఇదివరకెట్లాగా భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. ఏమనుకుంటున్నారు? అబ్బో, సడన్ గా సంధ్యాదేవి గారికి చాలా ధైర్యం వచ్చిందే. ఏం చూసుకోను? వీణ్ణి చూసుకొని. వీణ్ణి అంటే అబ్బాయి పుడతాడనా? ఏంటో అంత నమ్మకం? కొన్ని నమ్మకాలకి లాజిక్లు ఉండవు సార్. ఈ బొజ్జులో ఉంది బుజ్జి ఆనందే. అచ్చా, ఏది పలకరిస్తానండు. జూనియర్, హలో జూనియర్, హౌ యు బాస్? చంటాన్ని పట్టుకొని బాస్ ఏంటి బాస్? ఓకే, బాస్ కాకపోతే బుజ్జి అంటాను. బుజ్జి అంటే ఆడపిల్ల, బుజ్జి పండు అనాలి. అబ్బో, ఒరే బుజ్జి పండు, మీ అమ్మ చూసావరా? నిన్నటిదాకా నా పార్టీ, ఇప్పుడు పార్టీ మార్చేసింది. అవును, నేను బుజ్జిగాడు ఒక పార్టీ. ఏం చేస్తారు? ఏం చేస్తానా? నిన్నటిదాకా నిన్ను నెత్తికెక్కించుకుని తిరిగాను, రేపటి నుంచి వాణ్ణి కూడా ఎత్తుకుని మోస్తాను. ఆహా, నాకు నమ్మకం లేదు. ఎలా మోస్తారో చూపించండి. చూపించనా? అయితే ఓకే. ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, బుజ్జిగాడి ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు, బుజ్జిగాడి ఏనుగు. మనసుక మధు కలశం. మంచి పాట వస్తుంటే ఎందుకు ఆఫ్ చేశారు? తీరిగ్గా పాటలు వింటూ నెయిల్ పాలిష్ వేసుకుంటూ కూర్చునే టైమా ఇది? పని చేసుకునే టైం. వెళ్ళు, కిచెన్లోకి వెళ్ళి కాస్త వంట పని చూడు. వంట పనా? నేనెందుకు చేయాలి? ఇన్నాళ్ళు నేనే చేశానా? కావేరి, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. ఏంటో ఆ వేరు? కావేరి, డాక్టర్ చెప్పింది విన్నావుగా? సందీప్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం. అయితే ఏంటి? తను లేవలేనప్పుడు ఇంట్లో వాళ్ళం మనమేగా చూసుకోవాలి. మనవే అంటే మీరా నేనా? చెత్త ప్రశ్నలు వేయకు. నోరు మూసుకొని వెళ్ళి వంట పని చూడు. నేను చూడను. ఇన్నాళ్ళు ఎవరు చూసుకున్నారో వాళ్లే చూసుకుంటారు, వాళ్లే చేసుకుంటారు. కావేరి, ఏంటిది? సంధ్య కడుపుతో ఉందని తెలుసు కూడా. ఆవిడ గారు కడుపుతో ఉంటే ఆ అబ్బరాలు అపురూపాలు అన్నీ మావే చూపించాలి. మీరు చూపిస్తున్నారేంటి? నిన్ను ఛీ! ఇన్నాళ్ళు తను ఉండి పెడితే తీరిగ్గా కూర్చొని తిన్నావు. ఇప్పుడు తను లేవలేకుండా ఉంటే? అదే, ఆ జాలి తమరికెందుకు అని. అలాంటిదేవైనా ఉంటే మా మావయ్య చూసుకుంటాడులేండి. అంతగా అవసరం అనుకుంటే ఓ వంట మనిషిని పెట్టుకుంటాడు. తమరేవి ఓ ఇదైపోనక్కర్లేదు. చిచి, ఒకే ఇంట్లో ఉంటూ సాటి ఆడదాని మీద కనికరం లేని నువ్వు ఓ ఆడదానివేనా? అయ్యో పాపం, కనికరం చూపించడానికి ఆవిడ గారికేం తక్కువట? కాలు కింద పెడితేనే కందిపోతుందని కంగారు పడిపోయే మొగుడు, అంతకంటే ఎక్కువ వెంపర్లాడే ఆయన గారి స్నేహితుడు. ఇంత అబ్బరం నేనరగనులేండి. మా ఊళ్ళో నెలలు పూర్తిగా నిండి ఇంకో గంటలో కంటామనేదాకా గొడ్డు చాకరీ చేసుకుంటారు. ఆవిడ గారు లేవలేదట, వంట చేసుకోలేదట. 3వ నెల రాకముందే ఇంత మురిపాలైతే కనే నాటికి ఎత్తుకునే మోస్తారేమో, ఇద్దరూ కలిసి వంతులు వేసుకుంటూ. చిచి, నిన్ను అడిగాను చూడు. అవునులేండి, పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు పెళ్ళాం మీద కన్నా పరాయి వాళ్ళ పెళ్ళాల మీదే మీ మగాళ్ళకి జాలి, అభిమానం, ప్రేమ. కావేరి, మాట్లాడకండి. కట్టుకున్న దాన్ని నాకేమో చీచీలు, ఆవిడ గారికేమో చిచ్చీలు. ఎవరికి తెలియదని? నువ్వు మా పాపను కాపాడు. నీ బంగారు పెళ్లికి ఈ మాత్రం కాను కూడా ఇవ్వకూడదా? డాక్టర్ కిషోర్ పనిచేసే హాస్పిటల్, అక్కడి డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. వితిన్ 24 hours. నాకు నోరు మాత్రమే వంకర, కొంతమందికి బుద్ధులు కూడా వంకరే.
పుల్ల నారింజ పళ్ళు డజను పళ్ళ కోసం హైదరాబాద్ మొత్తం గాలించి తెచ్చారేమో.